దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరం కూడా సంతోషంగా మన చేతులు ఆకాశము తట్టెత్తి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం బిగ్గరగా చెప్దామా? దేవుని మహాకృపను బట్టి ఈ మే మాసములో మన పరిచర్యలో ఆదివారం 2 ఆరాధనలు ప్రారంభించుకోవడానికి ప్రభు మనకి కృప అనుగ్రహించారు. ఈ ఉదయకాలపు మొదటి ఆరాధనకు దేవుని మందిరానికి చేరువచ్చేటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో దేవుని సేవకునిగా మీకు శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మీ ప్రక్కవారికి షేకండ్ ఇచ్చి ఈ మే మాసములో ప్రభు మిమ్మలను దీవించునుగాక అని ఒక మాట చెప్పండి. చాలా సంతోషం. మన నోట ఎప్పుడు కూడా ఆశీర్వచనమే ఉండాలి. మన నోట ఎప్పుడు కూడా ఆశీర్వచనమే ఉండాలి. కృతజ్ఞతావచనమే ఉండాలి. మన నోట ఎప్పుడు శుభవచనమే ఉండాలి. ఎందుకంటే మనము ఏదైతే విత్తుతామో అదే పంటను మనం కోస్తాం. ఓ పొలములో వరి విత్తి గోధుమలు కొయ్యం కదా, మిరప విత్తనాలు విత్తి టమాటా పంట కోస్తామా? ఏదైతే విత్తుతామో అదే పంటను మనం కోస్తాం. అలాగే మన నోటితో మనం ఏదైతే పలుకుతామో దానినే మన జీవితంలో మనం చూస్తాం. కాబట్టి మనం మన నోట నుండి ఆశీర్వాదాన్ని మనం పలికితే మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. శుభాన్ని పలికితే మన జీవితంలో శుభాన్నే మనం చూస్తాం. కృతజ్ఞతావచనాన్ని మనం పలికితే ఆ దేవుని ఉన్నతమైన ఆ కార్యాలు మనం చూస్తాం. కాబట్టి ఈ మే మాసంలో దేవుని మహాకృపలో మనమందరము దీవించబడుదుముగాక, ఆశీర్వదించబడుదుముగాక, కృపలో వర్ధిల్లుదుముగాక. ఈ ఉదయకాలపు ఆరాధనకి ఏదో 10 మంది వస్తారనుకున్నాను. పోయిన ఆదివారం చేతులు ఎత్తమంటే 4-5 లేసినాయి. చాలా సంతోషం. వచ్చే ఆదివారానికి ఇంకా కొంచెం పెరుగుతారండి. ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం మందిరంలో ఉండటం చాలా కష్టమైపోతూ ఉంది. రానున్నటువంటి దినాల్లో మన మందిరానికి దేవుడు మంచి సీలింగ్ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన మందిరానికి దేవుడు చక్కగా జనరేటర్ కూడా అనుగ్రహించునుగాక. దేవుడు మనకు మంచి ఏసీని అనుగ్రహించునుగాక. ఏసీ పెడితే చక్కగా అసలు అప్పుడు మధ్యాహ్నం ఆరాధనలోనే ఉంటారు అందరూ. ఏం పర్వాలేదు, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సింహ పిల్లలు లేమి గెలవై ఆకలి కొనును, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదండి. మనం మహారాజు పిల్లలం, రాజు పిల్లలకి కొదువై ఉండదు. సో మనకు కూడా దేవుడు ఏ కొదువ చేయడు. మన మందిరంలో ప్రతి అక్కరి అవసరత ప్రభు తన మహిమైశ్వర్యంలో తీరుస్తూ ఉన్నారు. ఒక్కోసారి ఆలోచన చేస్తే ఇవన్నీ ఎలా సమకూర్చబడుతున్నాయి మనకు అర్థం కాదండి. మన వైపు ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వనరులకు, మన మందిరంలో మనం కలిగి ఉన్న వాటిని బట్టి మనం ఆలోచన చేస్తే
ఇవి ఎలా సాధ్యమైనవి మనం పొందుకోవడానికి మనకు అర్థం కాదు. కానీ దేవుని మహాకృప, ఆయన తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అక్కర కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు. సంతోషంగా దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. చెప్దాము హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్య భాగాన్ని నేను మీ దృష్టిలోనికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. చూడండి, 63వ కీర్తన గ్రంథం 63వ అధ్యాయం. మొదటి వచ్చిన భాగాన్ని మనం చదువుదాం. కొంచెం మోనోట్లో సౌండ్ పెట్టినా కొంచెం. నాతో పాటు మీరందరి మాటలు చెప్పండి. 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. ఈ వచన భాగంలో ఉన్న ప్రతి మాటను దేవుడు మన హృదయాల్లో దీవించునుగాక. ఈ కీర్తన భక్తుడైన దావీదు రచించినటువంటి కీర్తన. భక్తులు కీర్తనలు రచించారు అంటే అదేదో జనరల్గా క్యాజువల్గా ఉత్తగా ఆ పాటలు ఆ కీర్తనలు రచించలేదు. వాటి వెనుక వారి యొక్క అనుభవాలు ఉంటాయి. వాటి వెనుక వారి ఎడల దేవుడు చేసిన ఉన్నతమైన కార్యాలు, మేలులు, వాటిని అనుభవించినటువంటి వారై ఆ కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ కీర్తనలు రాస్తారు. లేదా వారు వెళుతున్న మార్గములో ఇబ్బందుల కొలిమిలో వారు నలగకొట్టబడినప్పుడు వారు దేవుని వైపు ఏ విధంగా వారు చూస్తూ ఆయన పైన ఆధారపడ్డారో, ఆధారపడినప్పుడు దేవుడు వారి విషయంలో ఎలా సహాయం చేశాడో ఈ అనుభవాల ద్వారా కీర్తనలు రాయబడతాయి. ఈ 63వ కీర్తన కూడా ఏ పరిస్థితుల్లో రాయబడిందో ఆ కీర్తన ప్రారంభ వచనాలకు ముందుగా చిన్న చిన్న అక్షరాలు అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం గమనించవచ్చు. దావీదు యూదా అరణ్యములో నుండగా రచించిన కీర్తన. రాజనగరిలో అంతఃపురములో రాజభోగాలు అనుభవిస్తూ సుఖ సంతోషాల మధ్యన ఈ కీర్తన రాయలేదండి. తన చుట్టూ కూడా అధిపతులు, ప్రధానులు, తన కుటుంబస్తులు, బంధువులు, స్నేహితులు ఉన్నప్పుడు రాయల ఈ కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు రాశాడంటే యూదా అరణ్యాలలో నుండగా. అరణ్యములో చక్కటి మార్గాలు ఉంటాయా, సదుపాయాలు ఉంటాయా, వసతులు ఉంటాయా, వారు భుజించడానికి మంచి భోజన సదుపాయాలు ఉంటాయా, వారు పానీయాన్ని సేవించడానికి మంచి నీరు దొరుకుతుందా? అక్కడ అరణ్యాలలో ఏ సదుపాయాలు, ఏ వసతులు ఉండవు కదా. ఎందుకు యూదా అరణ్యాలలో దావీదు ఉండవలసి వచ్చింది? ఏ పరిస్థితుల్లో ఉండవలసి వచ్చింది? మనం ఆలోచన చేస్తే సౌలు చేత దావీదు తరమబడుతూ యూదా అరణ్యాలలో కొంతకాలము దావీదు నివసించినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. సౌలు దావీదుని ఎందుకు తరిమాడు? దావీదేమైనా సౌలుకు కీడు చేశాడా? దావీదు వైపు నుండి సౌలుకు ఏ కీడు కూడా
జరగల. మరి సౌలు ఎందుకు దావీదును తరిమాడు? ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా దావీదు గొలియాతుతో యుద్ధం చేసి గొలియాతును పడగొట్టాడు, గొలియాతును హతమార్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని దావీదు సమకూర్చాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. సంతోషిస్తూ వారు ఒక కీర్తన పాడారంట. దావీదునకు 10,000 కొలది జేజేలు, రాజైనటువంటి సౌలునకేమో 1,000 కొలది జేజేలు. ఇశ్రాయేలు ప్రజలు దావీదు ద్వారా దేవుడు వారికి అనుగ్రహించిన ఆ విజయాన్ని బట్టి సంతోషిస్తూ వారు కీర్తన పాడుతూ ఉన్నారు. ఆ కీర్తనలో వారు ఉపయోగించిన పదాలు ఏంటంటే, దావీదునకేమో 10,000 జేజేలు, రాజైన సౌలునకేమో 1,000 కొలది జేజేలు. ఈ మాటలు సౌలు చెవునకు ఇంపుగా లేవంట. సౌలు చెవునకు ఇంపుగా, దావీదుకి 10,000 కొలది జేజేలేంటి, రాజైన నాకేమో 1,000 కొలది జేజేలేంటి? ఎక్కడో తెలియని ఒక విధమైనటువంటి అసూయ సౌలులో ప్రారంభించబడిందండి. దావీదు చిన్నవాడు కదా, దావీదు కుటుంబము ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యన అది ఏ పాటిది? ఒక ఎన్నికెళ్ళని కుటుంబంలో ఒక చిన్నవాడైన దావీదుకు 10,000 కొలది జేజేలా? ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న రాజునైన నాకేమో 1,000 కొలది జేజేలా? ఎక్కడో తెలియని ఒక అసూయ తన గుండెలోనికి వచ్చేసిందండి. ఆ మాటలు తనకు ఇంపుగా లేనందున దావీదు మీద సౌలు విషపు చూపును నిలిపాడంటండి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా ఒకవేళ మనకంటే చిన్నవారిని మన కళ్ళ ముందు దేవుడు దీవించి హెచ్చిస్తూ ఉండగా వారిని బట్టి ఎప్పుడు కూడా మనము అసూయ పడకూడదు. వారు దీవించబడుతుండగా హృదయంలో మనం సంతోషించి మన నోట కూడా వారిని గురించి ఆశీర్వచనాన్ని మనము పలకాలి. అలా మనం పలకగలిగితే ఆ మంచి హృదయాన్ని బట్టి దేవుడు మనలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. సౌలు విషపు చూపు నిలిపి ఏ విధము చేతనైనను దావీదును హతమార్చాలని కొన్ని ప్రయత్నాలు సౌలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. సౌలు చేతిలో నుండి దావీదును దేవుడే తప్పిస్తూ వచ్చాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దానికి కారణం ఏంటంటే, దావీదు యథార్థ హృదయుడై అతడు నడుచుకున్నాడంట. ఏ హృదయుడై? యథార్థ హృదయుడై రాజు ఎదుట, దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట కూడా దావీదు నడుచుకున్నాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చెయ్యక మానడు. యథార్థవంతులకు ఆయన మేలు చేస్తాడు. యథార్థవంతులను ఆయన శత్రువు చేతికి అప్పగించడు. వారి చేతిలో నుండి ఆయన తప్పిస్తాడు. సౌలు చేతిలో నుండి దావీదును దేవుడు తప్పించాడు. అయినా సౌలు దావీదు మీద కోపముతో దావీదును హతమార్చడానికి దావీదును తరమటం మొదలుపెట్టాడు. ఎందుకు వచ్చిన గొడవలేని దావీదు సౌలు ఎదుట నుండి, ఆ రాజ్యములో నుండి, తన కుటుంబం నుండి, అయిన వారి నుండి, బంధువుల నుండి, స్నేహితుల నుండి అందరిని విడిచిపెట్టి అరణ్యాలకు పారిపోయాడు. మన వాళ్ళు అంటారు కదా, చెడు కాస్త అంత దూరం ఉంటే మనకే మంచిది. సో దావీదు ఒక మంచి నిర్ణయం తీసుకొని సౌలు కంటపడకుండా దావీదు అరణ్యాలోనికి వెళ్ళిపోయాడు. ఒంటరి జీవితం, అరణ్యాల పాలైపోయింది. ఏ వసతులు సదుపాయాలు లేవు.
నిజంగా ఒంటరితనం మనిషిని ఎంత కృంగదీస్తుందోనండి. ఒంటరితనం మనిషిని ఎంతో కృంగదీస్తుంది. అయితే దావీదు ఆ ఒంటరితనాన్ని బట్టి కృంగిపోలేదు. ఆ యూదా అరణ్యాలలో ఒంటరితనంతో ఉన్న దావీదు సౌలు చేత తరమబడుతూ సౌలు చేతిలో నుండి తప్పించుకోవడానికి పారిపోయి అరణ్యాల్లో నివసిస్తున్న దావీదు తన ఆ స్థితిగతులను బట్టి దేవుని వైపు చూసి, ఏంటి నాయన నన్ను ఇలా చేశావు, నేను దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను కదా, దినమునకు 3 మారు నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను కదా, నీ మందిరము పట్ల నేను ఎంతో ఆసక్తి కలిగిన వాడిని కదా, ఎప్పుడు నేను యథార్థతను కోల్పోయిన వాడిని కాదు కదా, మరి స్తుతిస్తున్న నా జీవితంలో, దినమునకు 3 మారు ప్రార్థిస్తున్న నా జీవితంలో, క్రమంగా దేవుని మందిరానికి వెళుతున్న నా జీవితంలో, యథార్థ హృదయుడనే నడుచుకుంటున్న నా జీవితంలో ఈ ప్రతికూల పరిస్థితులేంటి, ఈ శ్రమలేంటి, ఈ ఇబ్బందులేంటి, ఈ అరణ్యమేంటి, ఈ ఒంటరితనమేంటి, అయ్యో ఏంటి పరిస్థితులని కృంగిపోలేదు. కానీ దావీదు ఏం చేశాడంట, అరణ్యాల్లో కూడా ఉండి ఏమంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం. చెప్పగలవా నీవు ఈ మాట? రాజనగర్లో ఉన్నప్పుడు కాదు, సుఖ సంతోషాల్లో ఉన్నప్పుడు కాదు, కలిసి వచ్చినప్పుడు కాదు, నీ వారు నీ చుట్టూ ఉన్నప్పుడు కాదు, నీ జీవితంలో ఇబ్బందులు ఇరుకుల గుండా నువ్వు నడిపించబడుతున్నప్పుడు, శ్రమల గుండా నువ్వు నడిపించబడుతూ ఉన్నప్పుడు, నా వారు అనుకున్న వారు నిన్ను విడిచిపెట్టినప్పుడు, శత్రువు నిన్ను హతమార్చడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, నీ జీవితం అరణ్యాలు పాలైపోయినప్పుడు, అరణ్యాల్లో ఒంటరిగా నివసిస్తున్న సమయంలో కూడా దేవా నా దేవుడవు నీవే చెప్పగలవా? ఇశ్రాయేలు ప్రజలను మనం గమనిస్తే ఐగుప్తు దేశంలో వారి కొరకు దేవుడు 10 అద్భుతాలను చేశాడు కదా, ఐగుప్తు దేశానికి దేవుడు తీర్పు తీర్చాడు కదా, తన బాహుబలముతో ఆయన వారిని వెలుపలికి తీసుకొని వచ్చాడు కదా, తన బాహుబలముతో ఆయన ఆ కానాను దేశానికి నడిపిస్తూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డొస్తే ఏమన్నారు ఇశ్రాయేలు ప్రజలు, ఏమయ్యా మోషే, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ ఎర్ర సముద్రం దగ్గర చంపేయడానికి మమ్మల్ని నీవు తీసుకొచ్చావా? ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా నిలిచిన ఎర్ర సముద్రాన్ని బట్టి వారు మాట్లాడుతున్న మాటలు అవి. ఈ రోజున నీ జీవితంలో, నీ ప్రయాణంలో నీవు ఎదుర్కొంటున్న ఆటంకాలను బట్టి, అడ్డులను బట్టి, సమస్యలను బట్టి నువ్వేం మాట్లాడుతున్నావు? సనుగుతున్నావా? సంశయంతో మాట్లాడుతున్నావా? నిరాశతో మాట్లాడుతున్నావా? నేను మీకు ప్రారంభంలో చెప్పాను, మన నోట ఈ మాసంలో ఆశీర్వచనమే ఉండాలి. ఒకవేళ ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా, వ్యతిరేకతల మధ్య నువ్వు ఉన్నా, నిందిస్తున్న వారి మధ్య ఉన్నా, అవమానాల మధ్య నీవున్నా, కన్నీళ్ల మధ్య నీవున్నా, నీ నోట నువ్వు పలకవలసిన మాట దేవా నా దేవుడవు నీవే. నా ముందున్న ఈ అడ్డు, ఆటంకాన్ని, వ్యతిరేకతను నువ్వు తొలగించగలవు, వాటి మీద నాకు నీవు జయాన్ని ఇవ్వగలవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయనా అని మన నోట మనం పలకాల. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుడు అద్భుతాన్ని చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని అద్దరికి తీసుకుని వెళ్ళాడు. కాస్త ముందుకు వెళ్ళగానే తాగుదామని ఆ వాగు దగ్గరికి వెళ్ళారంట, నీళ్లు తాగుదామని. ఆ నీళ్లు కాస్త దోషుడితో పట్టుకొని నోట్లో పోసుకోగానే ఆ నీళ్లు భయంకరంగా చేదుగా ఉన్నాయంట. ఆ చేదు నీళ్ళను బట్టి మళ్ళీ ఏం చేశారు వాళ్ళు? సొనిగారు.
చేదు అనుభవాలు వస్తాయి మన జీవితంలో. గమనించండి, మన ప్రయాణంలో అడ్డులు వస్తాయి, మన ప్రయాణంలో చేదు అనుభవాలు వస్తాయి. క్రైస్తవ జీవితం అంటేనే, క్రీస్తును వెంబడించడం అంటేనే, క్రీస్తును కలిగి మనం జీవించడం అంటేనే మన మార్గం పూల మార్గం కాదండి. ఏ మార్గం ఇది? ముళ్ళ మార్గం. అయితే ఆ ముళ్ళ మార్గంలో మనకంటే ముందుగా యేసయ్య నడుచుకుంటా వెళ్ళాడు. మనకు గుచ్చుకోవలసిన ముళ్ళన్నీ ఆయన గుచ్చుకుని ఆ ముళ్ళు కొనలన్నీ కూడా విరిగిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఆయన మీద మనం ఆధారపడుతూ అడుగులు వేయగలిగితే, విశ్వాసముతో మనం మాట్లాడగలిగితే దేవుడు అద్భుతాలను చేస్తాడు. దేవుడు అద్భుతాలను చేస్తాడు. ఆటంకాలను బట్టి నిరుత్సాహపడమాకు. నీ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను బట్టి, నీ జీవితంలో అవిశ్వాసాన్ని రానివ్వమాకు. విశ్వాసముతో మాట్లాడు, విశ్వాసముతో పలుకు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అబ్రహాముతో దేవుడు ఒక మాట అన్నాడు, అబ్రహామా, మీదటికి కాలమును నేను మరలా నిన్ను దర్శిస్తానయ్యా. మీదటికి కాలమును నేను మరలా నిన్ను దర్శిస్తానయ్యా. నేను నిన్ను దర్శించినప్పటికీ నీ భార్య అయిన శారా కౌగిట్లో కుమారుడు ఉంటాడు. గుడారములో ఉన్న శారమ్మ నవ్వింది. శారమ్మ, ఎందుకు? మీదటికి కాలమును దేవుడు మరలా మమ్మలను దర్శిస్తాడంట. ఆయన దర్శించేటప్పటికి నా కౌగిట ఒక కుమారుడు, నా కౌగిట కుమారుడు ఉండడానికి నేను గర్భం ధరించే పరిస్థితిలో ఉన్నానా? నా భర్త ద్వారా నేను సంతానము పొందడానికి అటువంటి పరిస్థితి, అటువంటి అనుభవాలు, ఆ జీవం నా భర్తలో ఉందా? ఆమె కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితుల గురించి ఆలోచించి మాట్లాడుతూ ఉంది. వాస్తవమే, కళ్ళ ముందు కనబడుతుంది. అబ్రహాము శరీరము మృతతుల్యమైపోయింది. కళ్ళ ముందు కనబడుతుంది, శారా గర్భము ఉడికిపోయింది. ఇప్పుడు శారమ్మ కౌగిట కుమారుడు ఉండటం అసాధ్యం. అందుకే నవ్వుతూ ఉంది. మన కళ్ళ ముందు కనబడుతున్న వాటిని బట్టి ఒకవేళ మనం కూడా అవిశ్వాసంతో ఒకవేళ అంతరంగంలో పైకి కాకపోయినా నవ్వుతున్నామేమో. పాస్టర్ గారు ఇలాగే చెప్తారులే, బైబిల్లో వాగ్దానాలు అలాగే ఉంటాయిలే, ఇవన్నీ జరగటానిక జరుగుతాయా, చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అన్నట్టుగా ఒకవేళ అంతరంగంలో నువ్వు నవ్వుతున్నావేమో. శారాను దేవుడు చూశాడు, గుడారంలో ఉన్న శారమ్మను చూశాడు. శారా, నీవు నవ్వనేలా? వెంటనే ఆమంది, అయ్యా నేను నవ్వలేదయ్యా అని కప్పేస్తూ ఉంది. మనం గుడారంలో ఉండి నవ్వినా దేవుడు చూస్తాడు. అంతరంగంలో ఒకవేళ నవ్వినా దేవుడు చూస్తాడు. ఆమె నవ్వు సంతోషంతో వచ్చింది కాదండి, సందేహం, అనుమానంతో వచ్చిన ఒక విధమైనటువంటి నవ్వు. అది ఎలా ఇది సాధ్యం? ఎలా ఇది సాధ్యం? వాస్తవమే, భౌతికంగా, భూ సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ఆలోచన చేస్తే, వైద్యశాస్త్ర ప్రకారంగా ఆలోచన చేస్తే అది అసాధ్యమే. కానీ దేవుడు ఏమన్నాడు? యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఈ మే మాసంలో మొదటి ఆదివారం, మొదటి ఆరాధనలో దేవుడు అంటున్నాడు, యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మృతతుల్యమైన అబ్రహాము శరీరములో నుండి, గర్భము ఉడికిపోయిన శారా దేహములో నుండి దేవుడు ఇస్సాకును బయటికి తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఇస్సాకు అనగా నవ్వు, నిజమైన నవ్వు. ఈ మే మాసంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు.
నిజంగా ఎంత సంతోషంగా మీరు దేవునికి స్తోత్రం చెప్పాలా. నిజమైన నవ్వండి. కీర్తనలో రాయబడింది, మన నోటి నిండా ఆయన నవ్వు పెట్టబోతా ఉన్నాడు. ఇప్పటి వరకు నీ వైపు నుండి నువ్వు చూస్తున్నావు, నీవు ఆలోచన చేస్తున్నావు, ఇది అసాధ్యము, ఇది అసాధ్యము, ఇది అసాధ్యము, ఇది జరగదు. పరిస్థితులను బట్టి నువ్వు అనుకుంటున్నావు, నీ ముందున్న పరిస్థితులను బట్టి నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ ప్రకృతికి అతీతమైన కార్యాలను జరిగించగలిగిన దేవుడు నీకు మాటిస్తున్నాడు. నీ జీవితంలో ఉన్న నిరాశ తొలగిపోబోతా ఉంది. నీ జీవితంలో ఉన్న ఆ నిస్పృహ దేవుడు తొలగించబోతా ఉన్నాడు. మోడు బారిన నీ జీవితాన్ని ఆయన చిగురింప చేయబోతా ఉన్నాడు. బీడు బారిన నీ జీవితంలో ఉన్న అనుభవాలను ఆయన నీటి మడుగుగా మార్చబోతా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, లేదు, లేదు. మీదటిగా కాలమున దేవుడు అబ్రహాముతో శారాముతో చెప్పిన మాట ప్రకారంగా అబ్రహామును శారాను దేవుడు దర్శించాడు. శారా గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. దేవునికి స్తోత్ర. ఈ మే మాసంలో దేవుడు ద్వారాలను తెరుచునుగాక, అద్భుతాలను జరిగించునుగాక. అసాధ్యమైనవి సుసాధ్యముగా దేవుడు మన జీవితాల్లో జరిగించునుగాక. నవ్వును దేవుడు మన జీవితాల్లో కలగ చేయబోతా ఉన్నాడు. మన నోటి నిండా ఆయన నవ్వును పెట్టబోతా ఉన్నాడు. నోరార నవ్వబోతా ఉన్నాం, మనసారా నవ్వబోతా ఉన్నాం. దేవుని గొప్ప కార్యాలు మనం చూడబోతా ఉన్నాం. చప్పట్లు కొట్టేసే నామాన్ని గనపరుద్దాం. బలవంతుడితో చప్పట్లు కొట్టి నామాన్ని గనపరుద్దాం. నిశ్చయముగా వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్య జనులు మనల్ని గూర్చి చెప్పుకొందురుగాక. మన ద్వారా అన్య జనుల మధ్యన దేవుని నామము గణపరచబడునుగాక. నీ ముందున్న పరిస్థితులను బట్టి నువ్వు నిరాశపడమాకు. అది అరణ్యమైన, గాఢాంధకారమైన, చీకటైన పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, దేవా నా దేవుడవు. ఆ సమర్పణ మనలో దేవుడు చూడాలా. పరిస్థితులను బట్టి మనం భయపడిపోయి, పరిస్థితులను బట్టి మనం బెదిరిపోయి, పరిస్థితులను బట్టి మనం కృంగిపోయి దేవుని శక్తిని, ఆయన బలాన్ని మనం అనుమానించకూడదు, సందేహించకూడదండి. విశ్వాసముతో మనం మాట్లాడాలా. విశ్వాసముతో మనం మాట్లాడాలి. మన పిల్లల విషయమై విశ్వాసంతో మనం మాట్లాడదాం. భర్త విషయంలో విశ్వాసంతో మాట్లాడదాం. దేవుడు మారుస్తాడు, మార్పు తీసుకొస్తాడు. భార్య విషయంలో విశ్వాసంతో మాట్లాడదాం. ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యంతో బాధపడుతున్నావా, విశ్వాసంతో మాట్లాడు. ఈ బలహీనత నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడని విశ్వాసంతో మాట్లాడు. నీ పిల్లల భవిష్యత్తు, వారి చదువులు, వారి వివాహాలు, వారి కుటుంబ వ్యవస్థ పరిస్థితులను గురించి సందేహంతో మాట్లాడమాకు, అనుమానంతో మాట్లాడమాకు, అవిశ్వాసంతో మాట్లాడమాకు. నువ్వు నాకు చాలిన దేవుడు అని మాట్లాడు. నా పరిస్థితులను మార్చగలిగిన వాడు అని మాట్లాడు. అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు అని మాట్లాడు. దేవా నా దేవుడవు నీవే. దేవా నా దేవుడవు నీవే. ఆ మాట మనం చెప్పగలగాలండి. రెండవదిగా అక్కడ మనం చూస్తున్నాం, వేకువనే నిన్ను వెతకుదును. ఎప్పుడు వెతుకుతాడంట చెప్పాలి. ఎప్పుడు వెతుకుతాడంట? అందరు గొంతులు వినబడేట్టు చెప్దాం. ఎప్పుడు వెతుకుతాడంట? దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మన జీవితాల్లో వేకువ చామున మనం మొదటిగా దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. నీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, కాదనటం లేదు. సమస్యలు ఉన్నాయి, కాదనటం లేదు. అక్కరలు ఉన్నాయి, కాదనటం లేదు. ఉదయాన లేవగానే వేకువ చామున నీ ఆలోచన, నీ తలంపు, నీ మనసు
నీవున్న సమస్యల మీదకి వెళ్ళకూడదు. నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందుల మీదకి వెళ్ళకూడదు. మొదట నువ్వు లేవగానే వేకువజామున మొదటిగా నీ మనసంతా ఎక్కడికి వెళ్ళిపోవాలంటే దేవుని మీదకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మీదకి వెళ్ళాలి. కాస్తంత మోకరిల్లి ప్రభు దగ్గర చేతులు జోడించి లేదా చేతులెత్తి, దేవా నా దేవుడవు నీవే, వేకువజామున నేను నిన్ను వెతుకుతున్నానయ్యా, నీ సన్నిధిని వెతుకుతున్నానయ్యా, నీ బలమును వెతుకుతున్నానయ్యా, నీ మహిమను వెతుకుతున్నానయ్యా, నీ ప్రభావాన్ని వెతుకుతున్నానయ్యా. నా జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడు అయ్యా, నా కుటుంబంలో అద్భుతం చేయగలిగిన దేవుడు అయ్యా, నా బిడ్డల జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు అయ్యా. నీవు తప్ప నాకు ఆధారం లేదు. ఆకాశం వైపు కళ్ళెత్తి చూడగా నాకెవరున్నారు తండ్రి? నీవే కదా నాకు సహాయం, నీవే కదా నాకు దిక్కు, నీవే కదా నాకు ఆధారం. కొద్ది నిమిషాలు నువ్వు ప్రార్థనలో ఆయన వెతకగలిగితే, స్తుతించడంలో ఆయనను వెతకగలిగితే, వాక్య ధ్యానములో ఆయన వెతకగలిగితే నిశ్చయముగా ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నిశ్చయముగా ఆయన తన మెల్లని స్వరంతో నీతో మాట్లాడుతాడు. వేకువజామున ఆయన వెతికే వారిని ఆయన దర్శించడమే కాదు, ఆయన తన స్పర్శతో వారిని తాకుతాడు. హల్లెలూయా. వేకువజామున లేచి ఆయన వెతికే వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలను చేస్తాడు, ఆశ్చర్య కార్యాలను దేవుడు చేస్తాడు. వేకువజామున మనం వెతకాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచి వెళ్ళారండి. ఏంటో ఆ మాదిరి చెప్పమంటారా? ఇంకా చీకటిగా ఉండగానే ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేయటానికి ఒలీవ కొండకు ఆయన వెళ్ళాడట. ఇంకా చీకటిగా ఉండగా అంటే వేకువజామున తెల్లవారుతుండగా మొదటిగా మనకు మాదిరిని చూపెట్టడానికి ఆయన దేవుణ్ణి వెతికాడు, తండ్రిని వెతికాడు, సన్నిధిని వెతికాడు. ఆయన సన్నిధిని వెతికాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ వేకువనే లేచినప్పుడు, అందరం 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? మరొకసారి, యెహోషువ వేకువన లేచినప్పుడు. ఎప్పుడు లేచాడు? అందరు చెప్పండి, ఎప్పుడు లేచాడు? యెహోషువ వేకువజామున లేచిన వాడై దేవుని సన్నిధిని వెతికే అనుభవం కలిగిన వాడు. యెహోషువ ముందు ఏముందో తెలిసినప్పుడు యోర్దాను ఉంది. ఏముంది? యోర్దాను. అది ఎగువ నుండి పారుతున్నటువంటి నది. సమభూమిలో ప్రయాణం చేస్తున్న నది కాదు, అది ఎగువ నుండి పారుతున్నటువంటి నది. ఎగువ నుండి పైనుండి ప్రవహించే ఆ నీటి వరవడి ప్రవాహం ఎలా ఉంటుంది? చాలా వేగంగా ఉంటుంది. సమ లెవెల్లో ఉన్నటువంటి నీటికి ఆనకట్టలు వేయటం తేలిక, పైనుండి ఎగువ నుండి పారుతున్న ఆ ప్రవాహానికి ఆనకట్ట వేయటం అది అసాధ్యం, చాలా కష్టంతో కూడిందండి. ఆనకట్టేసి ఆ నీటి ప్రవాహాన్ని ఆపలేం మనం. ఇప్పుడు ఆ యోర్దాను నదిని ఇశ్రాయేలు ప్రజలు దాటాలి. దాని కొరకు యెహోషువ ఎప్పుడు లేచాడు? వేకువజామున లేచి ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని సన్నిధికి సిద్ధపరిచాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. యాజకులను సిద్ధపరిచాడు, లేవీలను సిద్ధపరిచాడు, ఇశ్రాయేలు ప్రజల 12 గోత్ర ప్రజలను సిద్ధపరిచాడు. యాజకుల భుజాల మీద దేవుని మందసం ఉండగా
వారిని వెంబడిస్తున్న లేవీలు, వారిని వెంబడిస్తున్న ఇశ్రాయేలు ప్రజల 12 గోత్ర ప్రజలు ఇప్పుడు యోర్దాను నది దాటడానికి దాని ముందుకు వచ్చారండి. యాజకుల అరకాలు యోర్దాను నీటిని తాకగానే యోర్దాను 2గా పాయలైపోయిందంట. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం. ఎగువ నుండి పారుతున్న ఆ నీటి ప్రవాహము ఏకరాశిగా దేవుడు దాన్ని నిలిపివేశాడు. ఫోర్స్గా, వేగంగా. ఒకవేళ నీ మీదకు వస్తున్న ఆ శ్రమ లేదా ఆ ఇబ్బంది, ఆ కష్టం ఏదైతే ఉందో దాన్ని దేవుడు అలా ఏకరాశిగా దేవుడు దాన్ని నిలిపేస్తాడు. యోర్దాను నదిన 2గా పాయలైపోయిన తర్వాత దాని నడుమున ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళిపోయారు. ఎవరి జీవితాలు అద్భుతాలు జరుగుతాయి? వేకువ జామున లేచే అనుభవం, వేకువ జామున దేవుణ్ణి వెదికే అనుభవం, వేకువ జామున దేవుని సన్నిధిని వెదికే అనుభవం మనం కలిగి ఉండాలండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువ జామున నేను నిన్ను వెదకుదునయ్యా, వెదకుదును. మనం వేకువ జామున వెదకాలి. ఏం వెతుకుతున్నాడు? ఆ కీర్తనలో మనం చూస్తాం. చూడండి అక్కడ ఏమంటున్నాడో, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. ఏం చూడాలి మనం? చెప్పాలి. దేవుని బలమును. ఏం చూడాలి మనం? దేవుని ప్రభావం. కీర్తనలో రాయబడింది, బలము తనదని దేవుడు ఒక మారు సెలవిచ్చాడంట. భక్తునికి అది 2 మార్లు వినబడిందంట. నేను మీకు మనవి చేస్తా ఉన్నాను, ఎప్పుడు మన జీవితంలో మన బలం మీద మనం ఆధారపడకూడదండి. అర్థమైందా మీకు ఈ మాట? ఎప్పటికీ కూడా మన బలం మీద మనం ఆధారపడకూడదు, మన సామర్థ్యం మీద మనం ఆధారపడకూడదు, మన తెలివి మీద మనం ఆధారపడకూడదు, మన జ్ఞానం మీద మనం ఆధారపడకూడదు. మన బలము మనల్ని రక్షించలేదు, మన జ్ఞానము మనల్ని రక్షించలేదు, మన తెలివి మనల్ని రక్షించలేదు, మన సామర్థ్యం మనల్ని రక్షించలేదు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవరు మనల్ని విమోచించాలి? దేవుడు మనల్ని విమోచించాలి. దేవుని బలము పైన మనం ఆధారపడాలి. బలము తనదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బలాన్ని మనం వెతకాలి. స్తోత్రం చూద్దామా? మన జీవితంలో ఒక ప్రాబ్లం మనం ఫేస్ చేసామండి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మన బలాన్ని వెతకూడదు, దేవుని సహాయాన్ని, దేవుని బలాన్ని మనం వెతకాలి. దేవుని బలం ఎక్కడుంది? బైబిల్ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది, దేవుని మాటలు వింటూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవుడు తన బాహుబలముతో ఇశ్రాయేలు ప్రజలను వెలుపలకు తీసుకొని వచ్చాడంట. దేంతో తీసుకొచ్చాడు? ఆయన తన బాహుబలముతో తీసుకొని వచ్చాడంట. బాహుబలం సాధ్యమేనా? ఓ 10 మందిని తీసుకురావటం, ఒక 20 మందిని తీసుకొని రావటం సాధ్యమండి. ఎంతమంది? 20 లక్షల కాల్బలం. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు వేర్లు పాతుకుపోయినాయి. ఎవరు ఒప్పుకుంటారు? ఫరో ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. అక్కడ వారి వేర్లను ప్రకలించి ఫరో ఎదుట దేవుడు అద్భుతాలను చేసి, మీరు పోండి బాబో అని దండం పెట్టి పంపించేటట్టు చేశాడు ఫరో జీవితంలో. మేము వెళతాము అని మోషే అడగంగానే సరే పోండయ్యా అని సాగనంపాడా మోషే? సాగనంపాడా?
కుదరదన్నాడు. ఎందుకు పంపిస్తాడు? అన్ని పనులకు ఉపయోగపడతా ఉన్నారు వీళ్ళు. వెట్టి చాకిరంతా వీళ్ళ చేత చేయిస్తూ ఉన్నాడు కదా. బానిసలుగా ఉన్న వారిని ఎందుకు వదిలిపెడతాడు? వదిలిపెట్టడండి. ఒకళ్ళిద్దరు కాదు, లక్షల మంది. దేశం సగం ఖాళీ అయిపోద్ది. ఎందుకు ఒప్పుకుంటాడు ఫరో? ఒక్కొక్క అద్భుతం చేస్తూ ఉంటుంటే ఫరో ఒక్కొక్క పక్కన విరగగొట్టబడతా ఉన్నాడు తన బలం. మొదట అన్నాడు, ఇదిగో మీరు మగోళ్ళ వంటికి వెళ్ళండి అన్నాడు. తర్వాత అన్నాడు, మగోళ్ళు ఆడోళ్ళు కలిసి వెళ్ళండి, పిల్లల్ని ఇక్కడే పెట్టండి అన్నాడు. మూడోసారి అన్నాడు, సరేలే ఎట్టకొట్ట సావండి, మగోళ్ళు ఆడోళ్ళు పిల్లలు అందరూ పోండి, కానీ మీకు సంబంధించిన సాంపత్యం, ఆస్తిపాస్తులు, పశు సంపద అదంతా ఇక్కడే ఉండాలి అన్నాడు. దానికి కూడా కుదరదన్నాడు మోషే. ఎటయ్యా, మేము కలిగిన మా సాంపద్యముతో మా కుటుంబాలతో మేము అరణ్యంలో మా దేవుని సేవించాలి. హల్లెలూయా. ఎలా సేవించాలంట? కుటుంబాలతోటి కలిగిన సాంపద్యముతో ప్రభువును సేవించాలి. అట్లయితే కుదరదులే, ఉండండి ఇక్కడ ఉంటాం. వద్దు బాబా మీరు వెళ్ళండి అన్న వరకు ఇక్కడే ఉంటాం. దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి ఆయన తీర్పు తీర్చాడు. ఐగుప్తు తొలిచూలంతటిని కూడా ఆయన హతమార్చాడు. సంహారకుని దూతను పంపించాడు. దూసిన ఖడ్గం చేత పట్టుకొని ఐగుప్తు దేశంలో ఆ దూత సంచరిస్తూ ఉండగా పశువుల్లో తొలిచూలు, మనుషుల్లో తొలిచూలు హతం చేయబడ్డారండి. మహాశోకం ఐగుప్తు దేశంలో వినబడతా ఉంది. మోషే దగ్గరికి ఫరో వచ్చి దండం పెట్టాడు, అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి. మామూలుగా కాదండి, దేవుడు తన బాహుబలముతో పెకలించుకొని ఐగుప్తుల నుండి తన ప్రజలను బయటికి తీసుకొని వచ్చాడు. ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఉన్న ఆ చిన్న చిన్న సమస్యలను పెకలించి వాటిలో నుండి బయటికి తీసుకొని రాలేడా? ఆయన బలము సరిపోదా? నిశ్చయముగా ఆయన బలము సరిపోతుంది. అయితే నువ్వు ఆయన బలాన్ని వెతకాలి. ఎవరు బలాన్ని వెతకాలి? నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నానండి. గొలియాతు సవాల్ చేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల ముందు నిలబడి, రండ్రా, మీలో నుండి ఎవరైనా ఒక్కడిగా వచ్చి నన్ను మీరు పడగొడితే ఫిలిస్తీన్లమైన మేమందరం మీకు దాసులమైపోతాం. పడగొట్టలేకపోతే ఇశ్రాయేలు ప్రజలైన మీరందరూ కూడా మాకు ఫిలిస్తీన్లకు మీరు దాసులైపోవాలి. దేశంలో ఉన్న చాలామంది వెళ్ళారు గొలియాతు ముందుకి. వెళ్ళేటప్పుడు వారి కండబలం చూసుకున్నారు, ఆయుధ బలాన్ని చూసుకున్నారు, వెనుకున్న రాజు బలాన్ని చూశారు. యుద్ధ భూమిలోనికి వెళ్ళి గొలియాతు ముందు నిలబడ్డారు. నిలబడితే గొలియాతుని ఎట్ట చూడాలా? ఇలా చూడాలి. ఎందుకని? 6 మూరల జానుడు. వెళ్ళిన వారందరూ గొలియాతు ముందు నిలబడలేకపోయారు. తర్వాత ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళేటప్పుడు సౌలు దగ్గరకు వస్తాడు. రాజు సౌలు కదా. సౌలు దావీదును చూసి దావీదుతో మాట్లాడతాడు, దావీదా, వాడేమో 6 మూరల జానుడు, బాలీము నుండి వాడు యుద్ధాభ్యాసము చేసినవాడు, నీవేమో బాలుడవు, నీవేమో బాలుడు, వాడిని ఎదుర్కొనడానికి నీకు బలము చాలదు అన్నాడు. వాడిని ఎదుర్కొనడానికి నీకు బలము. అప్పుడు దావీదేమన్నాడు తెలుసా? నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉండగా గొర్రెల మందులో నుండి ఒకసారి ఏం జరిగిందంటే ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రెపిల్లను నోట ఖర్చుకొని వెళ్ళిపోతా ఉంది. నోట ఖర్చుకొని వెళ్ళిపోతున్నా ఆ ఎలుగుబంటితో నేను పోరాడాను, దాన్ని పట్టి చీల్చాను. ఎలా? నా బలముతో కాదు. ఎవరి బలముతో? నా దేవుని బలముతో. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఆ మాట చూస్తారా మీరు? సమూయేలు గ్రంథములో ఆ మాట మనం చూడగలమండి.
17వ అధ్యాయం 36వ వచనం. మీ దాసుడునైన నేను 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుకబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను, అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి, మీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుకబంటును చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకని వలె అగునని సింహము యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. సింహము యొక్క బలము, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన. మన బలము సింహం బలం కంటే ఎక్కువ బలమా? ఎలుకబంటి బలము కంటే మన బలం ఎక్కువ బలమా? దావీదు బాలుడే అయినప్పటికీ కూడా సింహము యొక్క, ఎలుకబంటి యొక్క బలము నుండి దావీదును రక్షించాడు. అంటే దావీదు తన బలం మీద ఆధారపడలా, దేవుని బలం మీద ఆధారపడి ఎలుకబంటితో, సింహంతో పోరాడాడు. నీ ముందున్న సమస్యలతో నీ బలాన్ని ఆధారం చేసుకొని పోరాడమాకు, దేవుని బలమును ఆధారం చేసుకొని పోరాడు. నిశ్చయముగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు జయాన్ని ఇస్తాడు, నీ ఎడల గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువ జామున నేను నిన్ను వెతుకుతును. ఏం వెతకాలి? ఆయన బలాన్ని మనము వెతకాలి, ఆయన ప్రభావమును మనం వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి. ఈ రోజున మనం మన బలాన్ని ఆధారం చేసుకోవద్దు, దేవుని బలం మీద మనం ఆధారపడదాం. ఆయన జరిగించిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు చూద్దాం. దేవుడు నిశ్చయముగా మన జీవితంలో తన కార్యాలను జరిగించునుగాక. ఈ మాటలను ప్రభు మనందరి వినికిడిలో ఫలభరితముగా చేయునుగాక. ఎక్కడ వారు అక్కడ తలల వంచి కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. విశ్వాసముతో ఒక 2-3 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడ నిలబడిన వారమై ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ ముందున్న ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శోధనలు, వాటిని బట్టి ఒకవేళ నువ్వు నలిగిపోతున్నావేమో, అసహనం రాని మాకు ప్రభు దగ్గర మనం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. భారం అనుకోకుండా అందరూ చేతుల ఆకాశము తట్టెత్తుదాం. అయ్యా, పరిస్థితులు ఎలా ఉన్నా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుతాను ప్రభువా. నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని నేను ఆశపడుతున్నానయ్యా. నీ బలము ద్వారా తండ్రి, నీ బలము ద్వారా అయ్యా గొప్ప కార్యాలను మీరు జరిగించండి నాయన, గొప్ప కార్యాలను మీరు జరిగించండి, గొప్ప కార్యాలను మీరు జరిగించండి ప్రభువా. తండ్రి, అందరము నోరు తెరిచి ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు చెప్పగలగాలి, పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు చెప్పగలగాలి. విశ్వాసముతో నీ ప్రయాణంలో అడ్డుగా చేదు అనుభవాలను బట్టి నువ్వు కృంగిపోమాకు. ఈ మాసములో దేవుడు నాడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడే, నీ సమస్యల గుండా నువ్వు నడుస్తూ ఉండగా వాటిని దేవుడు పాయలు చేయబోతా ఉన్నాడు. మారా అనుభవాలను ఆయన మధురంగా మార్చబోతున్నాడు. నీ జీవితము చిగురింప చేయబోతా ఉన్నాడు ఆయన. నీ నోటి నిండా ఆయన నవ్వు పెట్టబోతా ఉన్నాడు. నువ్వు సంతోషించే రోజులు రాబోతా ఉన్నాయి.
నువ్వు ఆనందించే రోజులు రాబోతా ఉన్నాయి. నువ్వు ఉల్లసించే రోజులు రాబోతా ఉన్నాయి. మీరు కట్టిన తోట వలె నా దేవుడు నిన్ను చేయబోతా ఉన్నాడు. నీ జీవితం చిగురించబోతా ఉంది. నీ జీవితం చిగురించబోతా ఉంది. నీ కుటుంబ పరిస్థితులను ఆయన మార్చబోతా ఉన్నాడు. మార్చబోతా ఉన్నాడు. మార్చబోతా ఉన్నాడు. మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క తీర్మానం ఎవరికి వారు ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు దగ్గర మనం చేసుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. వేకువనే నేను నిన్ను వెతుకుతాను ప్రభువా. వేకువనే నేను నిన్ను వెతుకుతానయ్యా. నీ బలముపై నేను ఆధారపడతాను తండ్రి. నీ బలము మీద నేను ఆధారపడతానయ్యా. నా బలమును చూసుకొని నేను అడుగులు వేయను ప్రభువా. నీ బలము నాకు కావాలయ్యా. నీ సహాయము నాకు కావాలి తండ్రి. నీవే నాకు ఆధారము నాయన. నీవే నాకు దిక్కు ప్రభువా. నీ కృప నాకు కావాలయ్యా. నీ కృప నాకు కావాలి ప్రభువా. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధ తండ్రి నాయన, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఇది నాన్న విత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. మా పరిస్థితులు అరణ్యము అనుభవాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక సమర్పణతో మేము మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని దయచేయండి. దేవా, నా దేవుడవు నీవే అని చెప్పగలిగిన ఆ భక్తి అనుభవాల్లో మిమ్మల్ని నడిపించండి. వేకువ జామున మిమ్మల్ని వెతికే అనుభవం మాకు దయచేయండి. నీ బలమును, నీ ప్రభావమును మేము మీ సన్నిధిలో వెతికేవారముగా ఉండడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని మందిరములో మీ పాద సన్నిధిలో సమకూర్చబడిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను నిండారులుగా దీవించండి. మీరు ఆశీర్వదించండి. వర్ధిల్ల చేయండి. మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్.